మరి 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే శనిగారి స్థితి చాలా బాగుంది. రాహుకేతువుల స్థితులు బాలేదు. సంవత్సరం పొడుగుతా ఇబ్బందులున్నాయి. గురువుగారి స్థితి కూడా ఆయన ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ 5 నెలల కాలము బాగున్నారు. జనవరి రిపీట్ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గల 5 నెలల కాలము బాగుంది. మిగతా అప్పుడంతా అంటే అటు 6వ స్థానంలో ఉన్నప్పుడు బాలేదు, ఇటు 8వ స్థానంలో ఉన్నప్పుడు బాలేదు. మనము మొత్తంగా చెప్పుకోవాలి, సంవత్సరం పొడుగుతా చెప్పుకుంటున్నాం కాబట్టి ఫలితాలు. శనిగారి ఫలితం తృతీయ స్థానంలో చాలా చాలా మొండి ధైర్యాన్ని ఇచ్చేస్తున్నారు ఆయన. గురువుగారు 5 నెలల కాలమే బాగున్నారు. ఇక మిగతా సంవత్సరం అంతా కూడా ఈ రాహుకేతువుల వల్ల చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే మొండితనం వల్ల, మూర్ఖత్వం వల్ల వీళ్ళు కొన్ని అవకాశాలని పోగొట్టుకుంటారు. అలాగే ఈ జూన్ 1 నుంచి చెప్పుకునే ఉచ్చరాశిలోకి, కర్కాటక రాశిలోకి గురువుగారు వచ్చినప్పుడు మటుకు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మనోబలం బాగా పెరిగి, అంటే ఆల్రెడీ మనోబలం ఉంటుంది, అప్పుడు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. గురువుగారు కూడా తోడవుతున్నారు కాబట్టి శనిగారి బలానికి ఈ బలం కూడా తోడయ్యి ఇంకా మనోబలం వచ్చి వాళ్ళల్లో వాళ్ళ వ్యక్తిత్వ వికాసం జరిగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ దానికి ముందర అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి మిథున రాశి సంచారంలో అయితే మటుకు కొన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనాలోచితం అన్నమాట, సరిగ్గా ఆలోచించకపోవడం. అలాగే కుటుంబ స్థానంలోనే రాహు ఉన్నారు, వాక్స్థానంలోనూ రాహువే. ఇవి ఏం చేస్తాయి అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాయి, ఆదాయం వచ్చే ఆదాయాన్ని రాకుండా చేస్తాయి, లేకపోతే నష్టానికి దారి తీస్తాయి. 10 రూపాయలు వచ్చే చోట 5 రూపాయలే వచ్చేటట్టుగా ఇచ్చావులేవయ్యా, నువ్వు ఇచ్చేదేంటి, ఇట్లాంటి నిరసన మాటలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే 10,000 ఇచ్చేవాళ్ళు 5,000 ఇచ్చి ఊరుకుంటారు. ఇలాగా నిరసన మాట వల్ల నష్టపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ అష్టమ స్థానంలో కేతువు సంచారం జరుగుతోంది. ఇప్పుడు సింహరాశిలో కదా కేతువు సంచారం జరుగుతోంది. దీనివల్ల ఉద్దాన పతనాలు ఉంటాయి. అంటే ఒకసారి బాగా పైకి లేపినట్టుగా ఉంటుంది మనకి. ఏంటి ఇంత మునగ చిట్టెక్కిస్తున్నారామని అనుకుంటాం మనం. కానీ ఏదో ఒక మంచి ధన్మం జరుగుతుంది, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు, పట్టని మళ్ళీ కింద పడిపోతుంటారు. ఇది దేనివల్ల వచ్చింది అనుకుంటారు. వీళ్ళ మాట వల్ల వస్తుంది. మాట అనేది అధిక జాగ్రత్తతో కూడి ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం కనిపించట్లేదు. ఏదైనా స్థిర చిరాస్తుల్ని వృద్ధి చేసుకుందామంటే వీళ్ళు వెళ్తే ఏ పని అవ్వట్లేదు. ఒక్క 5 నెలల కాలం మాత్రమే బాగుంది, మధ్యలో మిగతా కాలం అంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. మనోబలం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? గుండె ధైర్యం, నేను చేస్తాను, విల్ పవర్ బాగా ఉంటుంది. కానీ చెయ్యగలగాలి కదా, అది ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి కదా. పరిస్థితులన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకుని వచ్చి ఒక పని చేయించుకోవాలి. మనం ఒక పని అవ్వాలి అంటే ఇదేదో చెట్టు దగ్గరికి వెళ్ళి పండు కోసుకోవడం కాదు కదా. అది కూడా వీళ్ళకి ఆటంకాలు అవుతాయి. దారి మార్గం, ముళ్ళ మార్గం ఉంటుంది, ఛేదించుకుంటూ వెళ్ళాలి. అలా వ్యయ ప్రయాసాలకు లోనవ్వాలి. అక్కడ ఎవరు ఆటంకపరచకుండా ఉండాలి. ఇలాగా ఎన్నో రకాలైన సమస్యలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. నేను చెయ్యగలను అనే విల్ పవర్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా అది అనుభవంలో మటుకు తక్కువైపోతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే అనుకూలం అవ్వదు, అనుకూలత రాదు. ఎందువల్ల? అటు గురుబలం లేదు, ఇటు రాహు బలం లేదు, కేతు బలం లేదు. మరి మనకి సంవత్సరం పొడుగుతా మిగతా గ్రహాల పరిస్థితి కూడా ఉంది కదా. బుధుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, రవి ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంతో అంతో అనుకూలిస్తేనే ఏ పనైనా అవుతుంది. మరి వీళ్ళు అనుకూలిస్తున్నారా, అనుకూలించట్లేదా? మిగతా 3 గ్రహాలు ఇక్కడైతే అనుకూలించట్లే, ఒక్క శనిగారు అనుకూలిస్తున్నారు. మిగతా గ్రహాలు అనుకూలించినంత మాత్రాన పెద్ద పనులు అవుతాయా? అవవు. ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి ఏంటంటే ఒక అయోమయ స్థితిని పొందుతారనమాట. ఏంటి మనకి ఈ పని అవుతుందా అవదా, మనం ఎంతో చేస్తున్నాం, అవుతుందా అవదా, మనకి విజయం అనేది కనిపిస్తుందా కనిపించదా, మన ధనానికి న్యాయం జరుగుతుందా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే కాలం అంతా గడుస్తుంది. ఎక్కువగా కలహాలు ఉంటాయి, ఎక్కువగా కొట్లాట్లుంటాయి, కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్దాన పతనాలు, ధనము వస్తుందా రాదా, వచ్చిన ధనం నిలబడదా, ఏంటి మనకి ఇంత ఉన్నత స్థితి కలిగింది, అది కింద పడిపోతామో మనం, ఇలాంటి భయాలన్నీ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవడం మంచిది, శక్తి ఉన్నవారు, లేకపోతే హోమం చేయించుకోవడం మంచిది. అలాగే ప్రతిరోజు
ఈ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. నవధాన్యాలు దానం ఇచ్చి ఒకసారి ఇచ్చేసి అయితే అయిపోదండి. సంవత్సరంలో 2-3 సార్లు దానం ఇచ్చేసి చక్కగా శివారాధన చేసినట్లయితే వీళ్ళకి చాలా వరకు బాగుంటుంది. అనేక విధాల వీళ్ళకి మనశ్శాంతి పెరుగుతుంది. వీళ్ళకి మనశ్శాంతి కావాలి, ధైర్యం ఉంటుంది, చేతులు కట్టి పడేసినట్టుగా అయిపోతుంది, ఏ పని ముందరికెళ్ళదు. వివాహం కుదురుతుందా? నేను చెప్పినట్టుగా ఈ కర్కాటక రాశిలోకి గురువుగారు వచ్చినప్పుడు ఆ 5 నెలల కాలము ఒక విధమైన భోగం ఉంటుంది వీరికి. మరి మిగతా సమయం దానికన్నా ముందు జూన్ 1 వరకు, దాని తర్వాత అక్టోబర్ 31 తర్వాత, మరి ఈ కాలాలన్నీ నిరాశగా గడుపుతూ ఉంటారు వీళ్ళు. ఆ నిరాశ నుంచి తట్టుకోవాలి అంటే గురువుగారికి యోగా చేయడం చాలా మంచిది. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా శివారాధన చేయడము చాలా చాలా మంచిది. ఆశ్రమాలకు వెళ్ళడం చాలా మంచిది. యోగ సాధన చెయ్యాలండి ఎప్పుడైనా కానీ. అంటే ఒక మంత్రాన్ని జపించుకుంటూ వెళ్ళిపోవాలి సాధన. ఆ సాధన చేస్తుంటే యోగం పడుతుంది. యోగం పట్టింది అంటే అసలు ఏ గ్రహాల యొక్క దుష్టత్వము వీళ్ళకి చేరదు. ఆ స్థితికి వీళ్ళు చేరుకోవాలంటే చాలా చాలా భక్తితో కూడినటువంటి, వైరాగ్యంతో కూడినటువంటి సాధన చేస్తూ వెళ్తే త్వరగా భగవంతుడు అనుగ్రహించి మంచిగా శుభం జరిగేటట్టు చేస్తాడు.